క్రోర్స్ పెట్టి ప్రాపర్టీ పర్చేస్ చేస్తారండి. చిన్న కంప్లైంట్స్ మిస్టేక్ లాక్స్ లో పెనాల్టీ పే చేస్తున్నారు. ఒక పర్సన్ 1 year పెట్టి ప్రాపర్టీ పర్చేస్ చేశారు, టోటలీ 1 year సెల్లర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్నాక అమౌంట్ పే చేయాలి కదని నేను అనుకోవచ్చు, పే చేయాలి. బట్ మీ ప్రాపర్టీ వాల్యూ గ్రేటర్ దాన్ 50 lakhs ఉంటే మీరు 1% టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ సెల్లర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ పర్సన్ 1 year పెట్టి ప్రాపర్టీ పర్చేస్ చేశారు అంటే 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి, 1 lakh. ఈ 1 lakh డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేసి రిమైనింగ్ 99 lakhs సెల్లర్ కి పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి అండ్ ఎలా పే చేయాలి? మీరు ఎప్పుడైతే ఈ టోటల్ అమౌంట్ సెల్లర్ కి పే చేస్తారో అదే టైంలో 1% గవర్నమెంట్ పే చేయాలి. ఇన్స్టాల్మెంట్ వైజ్ లో పే చేస్తున్నారు, ప్రతి ఇన్స్టాల్మెంట్ కి డిడక్ట్ చేసి పే చేయాలి. ఎలా పే చేయాలి అంటే ఫార్మ్ 26QB తో గవర్నమెంట్ డిపాజిట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఫార్మ్ 141 గా చేంజ్ అయింది. ఇగ్నోర్ చేస్తే ఏమైందండి అంటే 1% పర్ మంత్ పే చేయాలి అండ్ 200 per day పెనాల్టీ కూడా పే చేయాలి. ఎవరు పే చేయాలి? బయ్యరే పే చేయాలి. ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందే కంప్లైంట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇంకా డీటెయిల్ గా క్యాప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్అవుట్. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.